హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే చింత చిగురు నేల మీద చూద్దరు. కానీ ఇది చూసిన తర్వాత ఆసం అనిపిస్తూ ఉంటుంది. అందుకని నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. తర్వాత పీతల కర్రీ చాలా సింపుల్గా ఈజీగా పీతల కర్రీ చేసేద్దాము. ఆ తర్వాత వేస్ట్ వస్తువులతో మనం మొక్కల కోసం ఒక చిన్న స్టాండ్ తయారు చేద్దాము. పనికిరాని వస్తువులతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఇలా ఈ 3 విషయాలు చూద్దాము. దిస్ ఈజ్ ప్రియా, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను పీతలు తీసుకురావడం జరిగింది. పీతల్లో చాలా రకాలు ఉంటాయి. నాకైతే పెద్దగా పేర్లు తెలియవు, కానీ పీతలు ప్లస్ ఇవి గొరసలు అన్నమాట. ఈ మధ్య నేర్చుకున్నాను వీటి పేరు. గొరసలట. ఒకే ముళ్ళు ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, రిచ్గా ఉంటుంది వీటి యొక్క టేస్ట్. చూడడానికి సైజు కొంచెం పెద్దవి ఉంటాయి, అంతకన్నా బొచ్చుల్లాగా పెద్దగా ఉండవు. నేను తెచ్చిన పీతలు 10 నుంచి 12 వరకు ఉన్నాయి కాబట్టి నేను 2 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తున్నాను. ఒక పార్ట్ మాత్రమే ఇప్పుడు వండుతున్నాను. ఇలా పీతలు క్లీన్ చేసుకున్న తర్వాత ముందుగా ఉప్పు కారం పెట్టి ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఉప్పు కారంలో నాని చాలా టేస్టీగా ఉంటుంది కూర. పీతలు క్లీన్ చేసినప్పుడు టూత్ బ్రష్ ఉపయోగించి క్లీన్ చేస్తే చాలా నీట్గా క్లీన్ అవుతుంది. నాచది ఉంటుంది కదా కాళ్ళ మధ్యన, ఆ నాచది పోతుందన్నమాట. ఇలా నేను ఉప్పు కారం పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇది మీకు ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను. ఇలా మనం 1 డే 2 డేస్ తర్వాత వండినా సరే చక్కగా ఉప్పు కారం నాని చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ఈ పద్ధతిలో స్టోర్ చేసుకొని ట్రై చేయండి. నేను ఉల్లిపాయ ముద్ద, పచ్చిమిర్చి, కరివేపాకు 1 కప్పు నూనెలో వేయించి అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలా తగినంత వేసుకోవడం జరిగింది. ఈ మసాలా ముద్దంతా బాగా దగ్గరికి అయిన తర్వాత పీతలను వేసుకోవాలి. పీతలలో పెద్ద కాళ్ళు మాత్రమే నేను సెపరేట్ చేయడం జరిగింది. చిన్న కాళ్ళను అలానే వదిలేసాను. ఇప్పుడు 1 కప్పు చింతపండు రసం వేసుకొని తగినంత నీరు చేర్చుకొని బాగా కలుపుకోవాలి. ఐదు నిమిషాల పాటు మంటను ఫుల్గా పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మరొక 2 నిమిషాలు మంటను తగ్గించి ఉడికించుకుంటే పీతల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చివరగా కొత్తిమీర జల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఆంధ్ర స్టైల్ చేపల కర్రీ రెడీ అన్నమాట. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి. చాలా అట్రాక్టివ్గా, చాలా టేస్టీగా ఉంది. నేల మీద చింత చిగురు అనేది నేను ఇప్పటి వరకు చూడలేదు. ఇదే ఫస్ట్ టైము. అది మీకు షేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో చూడండి. కనుల విందుగా ఉంది. మా పక్క స్థలంలో మాకైతే ఇలా కనిపించింది అనమాట సడన్గా చూసేటప్పటికి. కానీ నేను టబ్బకి హోల్స్ పెట్టి ఆ హోల్స్ దగ్గర రాక్స్ వేసి, అంటే చిన్న రాళ్ళు వేసి కొంచెం మట్టితో ఆ ప్లేస్ని, అంటే రాళ్ళు వేసిన ప్లేస్ని కప్పి నేను ఇలాగ ఒక టబ్ తీసుకురావడం జరిగింది. ఈ చింత చిగురు ఉన్న నేల చాలా హార్డ్గా ఉందన్నమాట. అందుకని ఖచ్చితంగా వాటర్ వేసి మనం తడపాల్సిన అవసరం వచ్చింది. నేను బాగా తడిపి అప్పుడు టబ్లో తీయడం జరిగింది. నేను ఆల్రెడీ చింతపిక్కలు రెడీగా పెట్టుకున్నాను. అవి కూడా నేను ఇంట్లో వేయడం జరిగింది. అవి కూడా చూపిస్తాను మీకు. ఎందుకంటే కేవలం చింత చిగురు కోసమే నేను కూడా విత్తనాలు వేయడం జరిగిందనమాట. కానీ ఇంత ఎక్కువగా ఒకేసారి చూసేటప్పటికి నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఎవరో ఇక్కడ చింతపిక్కలు వేసేసారన్నమాట. పడేస్తే ఇలా చక్కగా వచ్చాయి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఎవరో వేసినట్టే చాలా నీట్గా ఉన్నాయి. చాలా ఫ్రెష్గా కూడా ఉంది ఆకు. అసలు చింత చిగురు అంటే చెట్టు ఎక్కి చిగుర్లు కొయ్యడమే తెలుసు. ఇలా నేల మీద చూసేటప్పటికి నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. మనం పెంచితే ఎంతో కేర్ తీసుకొని పెంచుతాము, కానీ ఇక్కడ ఏ కేర్ లేకుండానే ఎంత చక్కగా వచ్చిందో చూడండి. చాలా బుషీగా, హెల్దీగా, చాలా ఫ్రెష్గా ఉంది ఈ చింత చిగురు. చింత చిగురు అంటే ప్రతి ఒక్కరికి నోరు ఊరుతుంది. నాన్ వెజ్ తినేవారికి, నాన్ వెజ్ తినని వారికి కూడా చింత చిగురు అంటే చాలా ఇష్టపడతారు. మా ఇంట్లో అయితే చింత చిగురికి ప్రత్యేకమైన స్థానం ఉంది. చింత చిగురు చూడగానే పచ్చిరొయ్యలు తీసుకురావాల్సిందే. ఆ కాంబో చాలా ఇష్టపడతారు. ఇక్కడ చూడండి, ఇదన్నమాట నేను సీడ్స్ వేసి పెంచిన మొక్కలు. ప్లస్ ఇక్కడ కూడా నేను వేశాను. ఒక 1/2 డజన్ వస్తే సరిపోద్దులే అని నేను అనుకున్నాను. ఇష్టపడే ఆకుకూర ఇంట్లో లేకపోతే ఎలా అని నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నాను పెంచాలని. ఆల్రెడీ
ఈ సీడ్ కూడా వేసాను. సింగిల్ సీడ్ వేసిన తర్వాత చక్కగా వచ్చింది. అది కూడా నేను తులసి మొక్క ఉన్న కవర్లో వేసాను అన్నమాట. చాలా చక్కగా వచ్చింది. కానీ ఆ తర్వాత టబ్ నిండా వేయడం జరిగింది. ఆ టబ్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ముందు చూపించాను కదా, అక్కడి నుంచే నేను తీసుకొచ్చి ఇలా టబ్లో వేయడం జరిగింది. ఇప్పుడు మన ఇంట్లో నేల మీద చింత చిగురు అనమాట. ఇంకా చెప్పాలంటే టబ్లో చింత చిగురు. ఒక అరడజన్ మొక్కలు వస్తే చాలు అనుకున్నాను, కానీ ఇలా టబ్బుడు మొక్కలు వస్తాయని నేను అసలు ఊహించలేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి చింత చిగురు అవైలబుల్గా ఉంటుంది. కొంచెం సన్లైట్ తగిలితే చాలు మనకి చిగురు అనేది రెడీ అయిపోతుంది అనమాట. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. చింత చిగురుని పెంచడం పెద్ద కష్టం కూడా కాదు, చాలా ఈజీ గ్రోయింగ్ ప్లాంట్ అనమాట ఇది. చింత చిగురు అనగానే సీజనల్గా వచ్చేది అని అనుకుంటాము. మన ఇంట్లో పెంచితే రెగ్యులర్గా మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి మన ఛానల్లో చాలాసార్లు వేస్ట్తో స్టాండ్స్ చేయడం చూపించడం జరిగింది. ఫాలో అయ్యే వరకే ఆ విషయం తెలుసు. అలానే నాకైతే ఈ ఐరన్ బద్దలు కనబడ్డాయి అన్నమాట. వెంటనే నాకైతే ఒక ఐడియా వచ్చింది వీటిని చూసి. ఇందులో 2 ఐరన్ బద్దలు అయితే వెంటనే నేను యూజ్ చేయాలి అని అనుకున్నాను. ఉన్నవైతే కొంచెం వెల్డింగ్ అవి చేస్తానే కానీ యూజ్ చేయడానికి పనికిరావు. ఈ 6 బద్దల్లో 2 తీసి నేను ఇప్పుడు మీకు స్టాండ్ ఎలా చేసుకున్నానో చూపిస్తానన్నమాట. అలానే మీరు కూడా మీ దగ్గరలో ఉన్న ఏమైనా వేస్ట్తో మీరు ఇలా ఆలోచించి మొక్కల కోసమనే కాదు, వీటిపైన చెప్పులు కూడా పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. ఎలా వాడినా మనల్ని అడిగేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఎందుకంటే వేస్ట్ని మనం మరలా తిరిగి ఉపయోగిస్తున్నాము. అప్రిషియేట్ చేసేవాళ్ళే తప్ప తిట్టేవాళ్ళు ఎవరు ఉండరు. నేనైతే ఆ బద్దలను చాలా రఫ్ చేసి క్లీన్ చేయడం జరిగింది వాటర్తో. వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత ఇలా మాకు ఇంట్లో ఉన్న పెయింట్ అనేది వేస్తున్నాము. ముందు స్టాండ్స్ కన్నిటికి చెర్రీ రెడ్ వేయడం జరిగింది. ఆ వీడియో లింక్ ఇస్తాను, కావాలనుకుంటే ఎవరైనా సరదాగా చూడండి. మీ ఇంట్లో వేస్ట్గా పడున్న వస్తువులకు మీకు కూడా ఐడియా వస్తుంది. బయట నుంచి మనం కొనుక్కునే ముందుగా మన ఇంట్లో ఏ వస్తువులన్నా ఉంటే వాటిని ఉపయోగించుకుంటే మంచిది కదా. ఇలా మేము పెయింట్ వేసేయడం జరిగిందన్నమాట 2 బద్దలకి. వేసేసిన తర్వాత ఈ 2 బద్దలకి చివరన కన్నాలు ఉన్నాయండి. ప్లస్ ఇలా కోడ్లాగా నిలబడుతున్నాయి, కింద గ్యాప్ కూడా ఉంది. అందుకని నేను వీటిని ఎంచుకోవడం జరిగింది. ఉన్న ఐరన్ బద్దలకి అయితే ఏ విధమైన కోళ్ళు లేవు, కన్నాలు కూడా లేవు. నేను వీటిని ఇలా వైర్తో కట్టడం జరుగుతుంది. ఈ వైరు సెంటరింగ్కి ఉపయోగిస్తారు కదా, ఆ వైర్ అన్నమాట. మీ దగ్గర ఫ్లెక్సిబుల్గా ఉండే ఏ వైర్ అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. 2 బాగా దగ్గరగా పెట్టకుండా కొంచెం చూపుడు వేలంత డిస్టెన్స్ ఉండేలాగా నేనైతే వైర్ చుడుతున్నాను. ఇలా దూరంగా ఉంటే చిన్న కుండీ అన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే వెడల్పాటి టబ్బులు కూడా పెట్టుకోవచ్చు. ఎంత బరువు అయినా పెట్టుకోవచ్చు. ఈ ఐరన్ బద్దలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. చూసారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. ఇలా నేను వైర్ వేసి కట్టేయడం జరిగింది. మరి నేను మొక్కలు పెట్టి చూపిస్తాను. నేనైతే ఫస్ట్ చిన్నవే పెట్టాను, ఎందుకంటే పెయింట్ మట్టి అయిపోతుందన్న ఉద్దేశంతో చిన్నవి మీకు క్లియర్గా కనిపించడానికి కూడా అనుకూలంగా ఉంటుందని చిన్నవే పెట్టడం జరిగింది. నేనైతే 4 చిన్న కుండీలు పెట్టడం జరిగింది. ఇలా ఎన్నైనా మనం పెట్టుకోవచ్చు. చిన్నవైతే ఎక్కువ పడతాయి, టబ్బులు అయితే 3 కానీ 4 కానీ పెట్టచ్చు. మీరు మీ ఇంట్లో ఉన్న వేస్ట్తో ఏం తయారు చేశారో కామెంట్లో తెలియచేయండి. మరి ఎలా ఉందండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. కామెంట్ ద్వారా మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.